1. వాంతులు అయినప్పుడు గొంతు మంటగా ఉండటానికి కారణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. 2. అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటారు? పోషణ. 3. అన్ని పోషకాలు సరైన పాలులో కలిగిన ఆహారాన్ని ఏమంటారు? సంతులిత ఆహారం. 4. శరీర నిర్మాణానికి శక్తి విడుదలకు తోడ్పడే రసాయన పదార్థాలు. పోషకాలు. 5. కార్బోహైడ్రేట్లలో ఉండే మూలకాలు ఏమిటి? C, H, O, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. 6. కార్బోహైడ్రేట్లలో H మరియు O ఏ నిష్పత్తిలో ఉంటాయి? 2 నుండి 1. 7. కార్బోహైడ్రేట్ల ముఖ్య విధి ఏమిటి? శక్తి విడుదల. 8. 1 గ్రాము కార్బోహైడ్రేట్ నుండి విడుదలయ్యే శక్తి ఎంత? 4 కిలో క్యాలరీలు. 9. 1 క్యాలరీ ఎన్ని జౌల్స్కు సమానం? 4.2 జౌల్స్. 10. ప్రతిరోజు ఒక మనిషికి అవసరమైన కార్బోహైడ్రేట్ల పరిమాణం 500 గ్రాములు. 11. తక్షణ శక్తి కోసం క్రీడాకారులు తీసుకునేది కార్బోహైడ్రేట్లు. గ్లూకోజ్. 12. తాజా అరటిపండులో ఏది అధికంగా ఉంటుంది? కార్బోహైడ్రేట్. 13. శరీరానికి అత్యధికంగా అవసరమయ్యే పోషకాలను ఏమంటారు? స్థూల పోషకాలు. 14. కార్బోహైడ్రేట్లు, సోడియం ఏ రకమైన పోషకాలు? స్థూల పోషకాలు. 15. విటమిన్లు, ఐరన్, జింక్ ఏ రకమైన పోషకాలు? సూక్ష్మ పోషకాలు. 16. చక్కెర తీపిదనం, నిర్మాణం ఆధారంగా వాడే పదం శాకరైడ్. 17. ఒకే చక్కెర అణువును కలిగి ఉండి నీటిలో సులభంగా కరిగేవి మోనోశాకరైడ్లు. 18. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఏ రకమైన చక్కెరలు? మోనోశాకరైడ్లు. 19. చక్కెర అణువుల మధ్య ఉండే బంధాలను ఏమంటారు? గ్లైకోసైడిక్ బంధాలు. 20. ద్రాక్ష చక్కెర, గ్రేప్ షుగర్ అని దేనిని అంటారు? గ్లూకోజ్. 21. రక్తంలో ఉండే చక్కెర ఏది? గ్లూకోజ్. 22. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడే గ్లూకోజ్ను ఏమంటారు? రిడ్యూస్డ్ షుగర్, క్షయకరణ చక్కెర. 23. ప్రకృతిలో లభించే అత్యంత తీయని చక్కెర ఫ్రక్టోజ్. 24. తేనెలో లభించే చక్కెర ఏది? ఫ్రక్టోజ్. 25. ఫ్రూట్ షుగర్ అని దేనిని అంటారు? ఫ్రక్టోజ్. 26. ఆహార పదార్థాలకు తీపినిచ్చే కృత్రిమ పదార్థం సాకరిన్. 27. ఆర్ఎన్ఏలో ఉండే చక్కెర ఏది? రైబోస్. 28. డిఎన్ఏలో ఉండే చక్కెర ఏది? డియాక్సిరైబోస్. 29. నీటిలో కరిగే తీయని జంట చక్కెరలు డైషాకరైడ్లు. 30. చెరకులో ఉండే చక్కెర ఏది? సుక్రోజ్. 31. టేబుల్ షుగర్ అని దేనిని అంటారు? సుక్రోజ్. 32. ఇళ్లలో వాడే చక్కెర వేటి కలయిక? గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. 33. చక్కెర శాతాన్ని కొలిచే సాధనం సాచారిమీటర్. 34. పాలలో ఉండే చక్కెర ఏది? లాక్టోజ్. 35. పాలు తెలుపు రంగులో ఉండటానికి కారణమైన ప్రోటీన్ కేసిన్. 36. మాల్ట్ షుగర్ అని దేనిని అంటారు? మాల్టోజ్. 37. బార్లీ గింజలలో ఉండే చక్కెర మాల్టోజ్. 38. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే చక్కెర మాల్టోజ్. 39. నీటిలో కరగని తీపిలేని చక్కెరలు పాలీసాకరైడ్లు. 40. జంతువులలో నిల్వ ఉండే పిండి పదార్థం గ్లైకోజన్. 41. మానవ శరీరంలో గ్లైకోజన్ ఎక్కడ నిల్వ ఉంటుంది? కాలేయం మరియు కండరాలు. 42. యానిమల్ స్టార్చ్ అని దేనిని అంటారు? గ్లైకోజన్. 43. మొక్కల కణకవచంలో ఉండేది సెల్యులోజ్. 44. మానవులలో జీర్ణం కాని కార్బోహైడ్రేట్ సెల్యులోజ్. 45. సెల్యులోజ్ విశ్లేషణ వల్ల ఏర్పడేది సిలోబైమోస్. 46. కీటకాల బాహ్య అస్థిపంజరంలో ఉండేది కైటిన్. 47. కణజాలాలలో సిమెంట్ పదార్థంగా ఉండే ఆమ్లం హైల్యూరోనిక్ ఆమ్లం. 48. రక్తస్కందనాన్ని నిరోధించే కార్బోహైడ్రేట్ హెపారిన్. 49. 3 కంటే ఎక్కువ మోనోశాకరైడ్ల కలయికను ఏమంటారు? ఓలిగోశాకరైడ్లు. 50. రాఫినోజ్ వేటి కలయిక? 2 గ్లూకోజ్ ప్లస్ 1 ఫ్రక్టోజ్. 51.
పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్ష ఏది? అయోడిన్ పరీక్ష. 52. అయోడిన్ పరీక్షలో పిండి పదార్థం ఏ రంగులోకి మారుతుంది? నీలిరంగు. 53. గ్లూకోజ్ గుర్తింపుకు వాడే కారకాలు ఏవి? బెనెడిక్ట్, ఫెహిలింగ్, బార్ఫోర్డ్. 54. బెనెడిక్ట్ పరీక్షలో ఏ రంగు అవక్షేపం ఏర్పడుతుంది? ఎరుపు రంగు. 55. బీట్రూట్లో ఏ పదార్థాలు అధికంగా ఉంటాయి? పిండి పదార్థాలు. 56. బంగాళదుంపలో అధికంగా ఉండేది ఏది? పిండి పదార్థం. 57. తక్షణ శక్తి కొరకు గర్భిణీలు తీసుకునేది ఏది? కార్బోహైడ్రేట్లు. 58. 1 గ్రాము గ్లూకోజ్ జీవక్రియలో ఎంత నీరు లభిస్తుంది? 0.56 గ్రాములు. 59. 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనరూపంలో ఉండేవి ఏవి? జంతుకొవ్వులు. 60. 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవరూపంలో ఉండే మొక్కల కొవ్వులను ఏమంటారు? నూనెలు. 61. ప్రోటీన్ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు ఎవరు? ముల్డర్. 62. ప్రోటియో అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? ముఖ్య పదార్థం. 63. ప్రోటీన్లలో ఉండే ప్రధాన మూలకాలు ఏవి? సి, హెచ్, ఓ, ఎన్, ఎస్. 64. ప్రోటీన్ల నిర్మాణ ప్రమాణాలు ఏమిటి? అమైనో ఆమ్లాలు. 65. ఎంజైమ్లు, హార్మోన్లు దేనితో తయారవుతాయి? ప్రోటీన్లు. 66. ఎంజైమ్లన్నీ ప్రోటీన్లే, కాని ప్రోటీన్లన్నీ ఎంజైమ్లు కావు అన్నది నిజమా? అవును. 67. అమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధాలను ఏమంటారు? పెప్టైడ్ బంధాలు. 68. సోయాబీన్స్లో ప్రోటీన్ శాతం ఎంత? 50%. 69. స్పైరులైనాలో ప్రోటీన్ శాతం ఎంత ఉంటుంది? 60 నుండి 70%. 70. ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? క్వాషియార్కర్. 71. క్వాషియార్కర్ అంటే అర్థమేమిటి? నిర్లక్ష్యం చేయబడిన శిశువు. 72. పేదవాడి మాంసం అని దేనిని అంటారు? సోయాబీన్స్. 73. ప్రకృతిలో ఎన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి? 24. 74. ప్రోటీన్ల తయారీలో పాల్గొనే అమైనో ఆమ్లాలు ఎన్ని? 20. 75. ఆహారం ద్వారా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అమైనో ఆమ్లాలు ఏవి? ఆవశ్యక అమైనో ఆమ్లాలు. 76. ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? 9. 77. చిన్నపిల్లలకు మాత్రమే ఆవశ్యకమైన అమైనో ఆమ్లం ఏది? హిస్టిడిన్. 78. పాలు, మాంసం, గుడ్లను ఏ రకమైన ప్రోటీన్లు అంటారు? పరిపూర్ణ ప్రోటీన్లు. 79. అమైనో ఆమ్లాల సంశ్లేషణకు అవసరమైన విటమిన్ ఏది? విటమిన్ బి. 80. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఏది? అల్బుమిన్. 81. చర్మం, వెంట్రుకలు, గోళ్లలో ఉండే ప్రోటీన్ ఏది? కెరాటిన్. 82. ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది? ఆస్టిన్. 83. మృదులాస్థిలో ఉండే ప్రోటీన్ ఏది? కాండ్రిన్. 84. కండరాల కదలికకు తోడ్పడే ప్రోటీన్లు ఏవి? యాక్టిన్ మరియు మయోసిన్. 85. పట్టుపురుగు నుండి లభించే ప్రోటీన్లు ఏవి? ఫైబ్రోయిన్ మరియు సిరిసిన్. 86. రక్తంలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లు ఏవి? ఫైబ్రినోజన్ మరియు గ్లోబిన్. 87. సంయోజక కణజాలంలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఏది? కొల్లాజెన్. 88. శుక్రకణంలో ఉండే ప్రోటీన్ ఏది? కుప్లిన్. 89. ప్రోటీన్ల కర్మాగారాలు అని వేటిని అంటారు? రైబోజోమ్లు. 90. విషపూరిత ప్రోటీన్లకు ఉదాహరణ ఏమిటి? పాము విషం. ఫాస్ఫోలైపేస్. 91. పత్తి గింజలలో ఉండే విషపూరిత ప్రోటీన్ ఏది? గాసిపిన్. 92. బియ్యంలో ఉండే ప్రోటీన్ ఏది? ఒరిజైనిన్. 93. గోధుమలో ఉండే ప్రోటీన్ ఏది? గ్లూటినిన్. 94. 1 గ్రాము ప్రోటీన్ నుండి విడుదలయ్యే శక్తి ఎంత? 5.6 కిలో క్యాలరీలు. 95. ప్రతిరోజూ సాధారణంగా అవసరమయ్యే ప్రోటీన్ల పరిమాణం ఎంత? 70 నుండి 100 గ్రాములు. 96. ప్రోటీన్ల జీవక్రియ నుండి విడుదలయ్యే నీరు ఎంత? 0.3 గ్రాములు. 97. ప్రోటీన్లను విశ్లేషించే ఎంజైమ్లను ఏమంటారు? ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు. 98. పప్పు ధాన్యాలలో ఏది అత్యధికంగా ఉంటుంది? ప్రోటీన్లు. 99. శరీర నిర్మాణానికి, బాడీ బిల్డింగ్ తోడ్పడేవి ఏవి? ప్రోటీన్లు. 100.
ప్రతిరక్షకాల యాంటీబాడీస్ తయారీకి కారణమైనవి ఏవి? ప్రోటీన్లు. 101. హిస్టిడీన్ ఎవరికి ఆవశ్యక అమైనో ఆమ్లంగా ఉంటుంది? చిన్నపిల్లలకు. 102. స్పైరులైన మాత్రలను ఆహారంగా తీసుకునే పద్ధతి ఏ సరస్సు నుండి ప్రారంభమైంది? చాడ్ సరోవరం. 103. ఆవశ్యక అమైనో ఆమ్లాల్లో ఒక ఉదాహరణ తెలపండి. లైసిన్ లేదా మిథియోనైన్. 104. అనావశ్యక అమైనో ఆమ్లాలకు ఉదాహరణ ఏమిటి? గ్లైసిన్ లేదా అలనైన్. 105. అమైనో ఆమ్లాలు ఏ మూలకాలతో తయారవుతాయి? CHON. 106. కాయగూరలు మరియు ధాన్యాలను ఏ రకమైన ప్రోటీన్లు అంటారు? అసంపూర్ణ ప్రోటీన్లు. 107. చర్మం యొక్క అంతశ్చర్మంలో ఉండే ప్రోటీన్ ఏది? కొల్లాజెన్. 108. జంతువుల గిట్టలు మరియు కొమ్ములలో ఉండేది ఏది? కెరాటిన్. 109. రక్తంలోని ప్లాస్మాలో ఉండే ప్రోటీన్ ఏది? అల్బుమిన్. 110. రక్తం గడ్డకట్టడంలో తోడ్పడే ప్రోటీన్ ఏది? ప్రోత్రాంబిన్. 111. ప్రోటీనేతర పదార్థ అణువును ఏమని పిలుస్తారు? ప్రోస్టేటిక్ గ్రూప్. 112. శిలీంధ్రాల కణకవచంలో ఉండే పిండి పదార్థం ఏది? ఖైటిన్. 113. మన రక్తవర్గాల రసాయన స్వభావం ఏమిటి? గ్లైకోప్రోటీన్లు. 114. బఠానీలలో ఉండే మాంసకృత్తులు అందరికీ సులభంగా జీర్ణమవుతాయా? కావు. 115. కండరాలలో నిల్వ ఉండే చక్కెరను ఏమంటారు? గ్లైకోజన్. 116. పట్టుదారంలో ఉండే జిగురు వంటి ప్రోటీనేది? సిరిసిన్. 117. అమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధాన్ని ఏమంటారు? పెప్టైడ్ బంధం. 118. పాలు పెరుగుగా మారినప్పుడు అందులో ఉండే ప్రోటీన్ ఏది? కేసిన్. 119. శరీర పెరుగుదలకు అత్యంత అవసరమైన పోషకాలు ఏవి? ప్రోటీన్లు. 120. డిప్తీరియా వ్యాధికారక బ్యాక్టీరియా విడుదల చేసేది ఏమిటి? విష ప్రోటీన్. 121. ఎంజైమ్ చర్యలను వేగవంతం చేసేది ఏది? ప్రోటీన్లు. 122. క్లాస్ట్రీడియం బోటులినం అనే బ్యాక్టీరియా దేనిని విడుదల చేస్తుంది? విష ప్రోటీన్. 123. మానవ శరీరంలో గ్లైకోజన్ నిల్వ సామర్థ్యం ఎంత? 400 నుండి 500 గ్రాములు. 124. శక్తి విడుదల కోసం కార్బోహైడ్రేట్ల తరువాత ప్రాధాన్యత కలిగినవి ఏవి? కొవ్వులు లేదా ప్రోటీన్లు. 125. లిపిడ్స్ అని వేటిని పిలుస్తారు? కొవ్వులు. 126. కొవ్వులలో ఉండే ప్రధాన మూలకాలు ఏవి? CHO. 127. 1 గ్రాము కొవ్వు నుండి లభించే శక్తి ఎంత? ఉదయం పావు తక్కువ 10 కిలో క్యాలరీలు. 128. కొవ్వులు నీటిలో కరుగుతాయా? కరగవు. 129. కొవ్వులు వేటిలో సులభంగా కరుగుతాయి? బెంజీన్, ఈథర్, క్లోరోఫామ్. 130. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి తోడ్పడేవి ఏవి? కొవ్వులు. 131. కొవ్వులు శరీరంలో ఏ కణజాలంలో నిల్వ చేయబడతాయి? అడిపోజ్ కణజాలం. 132. అడిపోజ్ కణజాలంలో ఉండే ప్రత్యేక కణాలు ఏవి? అడిపోసైట్స్. 133. కొవ్వులు ఏ పదార్థాల కలయికతో ఏర్పడతాయి? కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. 134. కొవ్వుల ఎమల్సిఫికేషన్ ప్రక్రియలో తోడ్పడేది ఏది? పైత్యరసం. 135. ఎమల్సిఫికేషన్ వల్ల ఏర్పడే అతి చిన్న కొవ్వు రేణువులను ఏమంటారు? మైసెల్లేలు. 136. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఫారెన్హీట్లలో ఎంత? 98.4 డిగ్రీల ఫారెన్హీట్. 137. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్లో ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. 138. కొవ్వులను విశ్లేషించే లేదా జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? లైపేజ్. 139. కొవ్వు అణువుల మధ్య ఉండే బంధాలను ఏమంటారు? ఎస్టర్ బంధాలు. 140. ఒక ఆరోగ్యవంతుడైన మనిషికి ప్రతిరోజూ ఎంత కొవ్వు అవసరం? 50 గ్రాములు. 141. శరీర బరువులో కొవ్వు శాతం 20% కంటే పెరిగితే వచ్చే స్థితి? స్థూలకాయం. 142. తిమింగలాల వంటి జలచరాల చర్మం కింద ఉండే మందపాటి కొవ్వుపొర?
బబ్బర్ 143. కార్బన్ పరమాణువుల మధ్య ద్వి లేదా త్రిబంధాలు ఉంటే వాటిని ఏమంటారు? అసంతృప్త కొవ్వు ఆమ్లాలు. 144. ఆరోగ్యానికి ఏ రకమైన కొవ్వు ఆమ్లాలు మేలు చేస్తాయి? అసంతృప్త కొవ్వు ఆమ్లాలు. 145. PUFA అంటే దాని పూర్తి రూపం ఏమిటి? పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. 146. ఒమేగా 3 40 ఆమ్లం అధికంగా లభించే ఆహారం ఏది? చేపలు. 147. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వేటిలో లభిస్తాయి? మొక్కల నూనెలు. 148. నూనెలను డాల్డాగా మార్చే రసాయన ప్రక్రియ ఏది? హైడ్రోజనీకరణం. 149. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది? నికెల్. 150. లవంగ నూనెలో ఉండే క్రియాశీలక రసాయన ఘటకం ఏది? యూజినోల్. 151. మన శరీరంలోనే తయారయ్యే కొవ్వు ఆమ్లాలను ఏమంటారు? సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. 152. గుడ్డు, వెన్న మరియు జున్నులలో లభించే కొవ్వులు ఏవి? సంతృప్త కొవ్వులు. 153. గుండెపోటు రావడానికి కారణమయ్యే కొవ్వు ఆమ్లాలు ఏవి? సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. 154. ద్రాక్షలో ఉండే సంతృప్త ఆమ్లం ఏది? ఎసిటిక్ ఆమ్లం. 155. ఆముదంలో ఉండే సంతృప్త ఆమ్లం ఏది? కాప్రిక్ ఆమ్లం. 156. ఆవలో ఉండే సంతృప్త ఆమ్లం ఏది? మిరిస్ట్రిక్ ఆమ్లం. 157. కుష్ఠువ్యాధిని నయం చేయడానికి ఉపయోగించే నూనె ఏది? బాల్ మ్యాగ్నిక్ నూనె. 158. కీటకడింబకం రెక్కలు విరగడానికి ఉపయోగపడే ఫ్యాటీ ఆమ్లం ఏది? ఇఫెస్టియా. 159. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ రకాలు ఎన్ని? 2. LDL మరియు HDL. 160. చెడు కొలెస్ట్రాల్ అని దేనిని పిలుస్తారు? LDL లో డెన్సిటీ లైపోప్రోటీన్. 161. మంచి కొలెస్ట్రాల్ అని దేనిని పిలుస్తారు? HDL హై డెన్సిటీ లైపోప్రోటీన్. 162. అధిక కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు వాడే మాత్రలు ఏవి? అటోర్వాస్టాటిన్. 163. కొలెస్ట్రాల్ నుండి శరీరంలో ఏవి ఏర్పడతాయి? స్టెరాయిడ్స్. 164. ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఎంజైమ్ ఏది? స్ట్రెప్టోకైనేజ్. 165. హృదయ ధమనిలో అడ్డంకులు తొలగించే చికిత్సను ఏమంటారు? ఆంజియోప్లాస్టీ. 166. ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? మెరాస్మస్. 167. శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించే పద్ధతిని ఏమంటారు? లైపోసెక్షన్. 168. భారీ కాయాన్ని తగ్గించడానికి చేసే శస్త్రచికిత్స ఏది? బేరియాట్రిక్ ఆపరేషన్. 169. మిశ్రమంలోని చక్కెర శాతాన్ని కొలిచే సాధనం ఏది? సాచారిమీటర్. 170. రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? డయాబెటీస్. 171. మన శరీరంలో ఇన్సులిన్ రసాయన స్వభావం ఏమిటి? ప్రోటీన్. 172. కండరాలు అలసిపోయినప్పుడు అక్కడ పేరుకుపోయే ఆమ్లమేది? లాక్టిక్ ఆమ్లం. 173. పాలు పుల్లగా మారడానికి కారణమైన ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. 174. విటమిన్లు ఏ రకమైన పోషకాల కిందకు వస్తాయి? సూక్ష్మ పోషకాలు. 175. జీవక్రియలను నియంత్రించడంలో తోడ్పడేవి ఏవి? విటమిన్లు. 176. కణత్వచం దేనితో నిర్మించబడి ఉంటుంది? లిపోప్రోటీన్లు. 177. 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెందినప్పుడు ఎంత నీరు విడుదలవుతుంది? 1.07 గ్రాములు. 178. ఎడారి జంతువులకు నీటి అవసరాలను తీర్చే ప్రక్రియ ఏది? కొవ్వుల ఆక్సీకరణం. 179. కొవ్వులలో కరిగే విటమిన్లు ఏవి? విటమిన్ ఏ, డి, ఈ, కే. 180. నీటిలో కరిగే విటమిన్లు ఏవి? విటమిన్ బాబ్ కాంప్లెక్స్ మరియు సి. 181. శరీరంలోని శక్తి నిల్వలు అని వేటిని పిలుస్తారు? కొవ్వులు. 182. సాకరైడ్ అనే పదానికి గ్రీకులో అర్థం ఏమిటి? చక్కెర. 183. పాలకు తెలుపు రంగును ఇచ్చే ప్రోటీన్ ఏది? కేసిన్. 184. పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి? రైబోఫ్లావిన్. 185.
పట్టుపురుగు తన జీవిత చక్రంలో ఏ దశలో పట్టును ఉత్పత్తి చేస్తుంది? ప్యూపా. కోశస్థ దశ. 186. కండరాల సంకోచ వ్యాకోచాలకు తోడ్పడే ప్రోటీన్లు ఏవి? యాక్టిన్ మరియు మయోసిన్. 187. ఎముకలు మరియు దంతాల నిర్మాణానికి అవసరమైన ఖనిజం ఏది? కాల్షియం. 188. టైరోసిన్ అనే అమైనో ఆమ్లం నుండి తయారయ్యే హార్మోన్ ఏది? థైరాక్సిన్. 189. రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే ప్రోటీన్ ఏది? హిమోగ్లోబిన్. 190. హిమోగ్లోబిన్ అణువులో ఉండే లోహమూలకం ఏది? ఇనుము, ఐరన్. 191. రేచీకటి రాకుండా ఉండటానికి ఏ విటమిన్ అవసరం? విటమిన్ ఏ. 192. గాయాలు త్వరగా మానడానికి తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ సి. 193. సూర్యరశ్మి ద్వారా చర్మంలో తయారయ్యే విటమిన్ ఏది? విటమిన్ డి. 194. వంధ్యత్వ సమస్యలను నివారించే విటమిన్ ఏది? విటమిన్ ఇ. 195. రక్తం గడ్డకట్టడానికి అత్యవసరమైన విటమిన్ ఏది? విటమిన్ కె. 196. బియ్యంపై పొట్టు తీయడం వల్ల కోల్పోయే విటమిన్ ఏది? విటమిన్ బి1. థయామిన్. 197. చిగుళ్ల నుండి రక్తం కారే వ్యాధిని ఏమంటారు? స్కర్వీ. 198. చిన్నపిల్లల్లో ఎముకలు వంగిపోయే వ్యాధి ఏది? రికెట్స్. 199. ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి తోడ్పడేవి ఏవి? పీచు పదార్థాలు. 200. ఒక సంతులిత ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల నిష్పత్తి ఎలా ఉండాలి? 4 నుండి 1. 1.